ఈ పరిస్థితిలో మమ్మల్ని ఆదరించడానికి ఎవరూ సరిపోరు, నువ్వు ఒక్కడివే సమర్థుడు. ఇమ్మానుయేలులో సగభాగంగా అక్షరాలా జీవించిన ప్రమీలమ్మను మీరు ఆశీర్వదించారు. ఆ బిడ్డకు హృదయంలో కలిగిన గాయాన్ని కట్టగలిగే శక్తి ఏ డాక్టర్కు లేదు, ఏ పాస్టర్కు కూడా లేదు. దేవుని వాక్యం బోధించే మాకు కూడా లేదు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీ తాకిడి, నీ స్పర్శ బిడ్డకు కావాలి. తండ్రి గారు ఉన్నారు, ఇమ్మానుయేలు తోడబుట్టిన వాడు ఉన్నారు, ఇమ్మానుయేలు నాన్నగారు ఆదాము గారు ఉన్నారు. అందరూ గాయపడ్డారు. ఆదరణకర్తగా మీ హస్తం చాటి ముట్టి అందరి హృదయాలు, సంఘ బిడ్డలు ఇమ్మానుయేలుకు సొంత బిడ్డల కంటే, తోడబుట్టిన కంటే ఎక్కువగా ఆప్తులుగా, ఎముక రక్త సంబంధుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు. అందరు హృదయాలు గాయపడ్డాయి. మీరే అందరిని మీరు ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి ముందున్న జీవితకాలం మేము ఎలాగ నడవాలో మోటివేట్ చేయమని కార్యోన్ముఖుల నుంచి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 5 నిమిషాలు మించకుండా ఒక ప్రాముఖ్యమైన సందేశం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. సాధారణంగా క్రైస్తవ సమాజంలో మరణాలు సంభవించినప్పుడు, మరణించిన తర్వాత 3వ రోజు, సమాధి అయిన తర్వాత 3వ రోజు లేక 10వ రోజు ఎర్లియస్ట్ పాసిబుల్ గా ఒక జ్ఞాపకార్థ కూటం జరుగుతుంది. తర్వాత వర్ధంతి లాగా సంవత్సరానికి ఒకసారి వర్ధంతి జరుగుతుంది. ఈ మరణ సమయాలలో స్మారక కూటాలు, జ్ఞాపకార్థ కూటాల్లో, వర్ధంతులలో ఎప్పుడు ప్రింట్ చేసుకునే బైబిల్ వచనము సామెతలు 10:7, సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం. అదేమిటంటే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం అనే మాట రాసుకుంటాం. అది ఆనవాయితీ, అలవాటు, అది ఒక ఆచారంగా వస్తాం. ఒక క్రైస్తవ సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినారంటే, ఒకవేళ జ్ఞాపకార్థ కూటం పెడితే తప్పకుండా ఇదే వచనం, సామెతలు 10:7. అది అలవాటుగా వస్తాం. కానీ ఆ వచనాన్ని క్రైస్తవ సమాజము సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్పడానికి నేను ఏమాత్రము సంకోచించను. ఆ వచనం అంతవరకు తీసుకుంటే ఎలాగుందంటే, ఆశీర్వాదానికి మనకు షార్ట్ కట్ దొరికిపోయింది. ఆశీర్వాదం ఎలా పొందాలంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది. భక్త సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి, పిఎం సమీర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి, బిల్ గ్రహం గారిని, రవి జకరేష్ గారిని, దినకరన్ గారిని, ఏసన్న గారిని జ్ఞాపకం చేసుకోవాలి, రాజ్బాబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగా మనల్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన శ్రేష్ఠ భక్తులు మాసిలామణి గారు, పురుషోత్తమ చౌదరి గారు, బేతాళ జాన్ గారు, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది. జస్ట్ రిమెంబర్ ద రైచియస్ పీపుల్ హూ డిపార్టెడ్ and entered into glory. Just remember them and you get the blessings. It seems as though we have found a shortcut for the blessing. ఆశీర్వాదం ఎలా పొందాలంటే, మంచోళ్ళను, వెళ్ళిపోయిన జ్ఞాపకం చేసుకోవచ్చు అనే ఒక భావన ఏర్పడి, అది నిజమా? మరి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం ఇస్తానని దేవుడు అన్నాడా? కాదు. అసలు ఇక్కడ తిరకాశ ఏమిటంటే, సామెతలు 10వ అధ్యాయం 6, 7 వచనాలు జంట వచనాలు. ఆ రెండు కలిసి ఒక మహాసత్యాన్ని మనకు నేర్పిస్తున్నాయి. అదేమిటంటే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాద కరమగును అన్నాడు. ఆశీర్వాద కరమగును అంటే
ఆశీర్వాదానికి అదొక కారణం అవుతుంది. యాక్చువల్ గా బ్లెస్సింగ్ మన మీదకి వచ్చేయదు. దిస్ ఈజ్ a reason for us to receive God's blessings. This is a reason for God to bless us. That brings blessing closer to us. We come closer to blessing. దేవుని ఆశీర్వాదాలకు దగ్గరగా వచ్చేస్తాం. ఆశీర్వాద కరము అంటే ఆశీర్వాదానికి కారణము అని. కానీ యాక్చువల్ గా ఎవరి మీదకి ఆశీర్వాదాలు వస్తాయో 6వ వచనంలో చెప్పాడు. అంతకు ముందున్న వచనంలో 7లో చెప్పాడు ఆశీర్వాద కర్మగును అన్నాడు. 6లో చెప్పాడు ఎవరి మీదకి యాక్చువల్ గా బ్లెస్సింగ్స్ వస్తాయంటే నీతిమంతుని తల మీదకే వస్తాయి. కనుక 6, 7 పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. మనం 7, 6 చదువు. ముందు 7 చదివి తర్వాత 6 చదువు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. అది 6వ వచనం. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్ గా నీ తల మీదకి ఆశీర్వాదాలు రావాలంటే జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా నువ్వు మిగిలిపోకూడదు. ఒట్టి జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా మిగిలిపోతే నీ తల మీదకి ఆశీర్వాదాలు రావు. జ్ఞాపకము చేసుకొని నీవు కూడా నీతిమంతునిగా మారి ఉండాలి. అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని 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 నీవే ఒక నీతిమంతునిగా మారాలి. అప్పుడు నీ తల మీదకి యాక్చువల్ గా ప్రాక్టికల్ గా నిజ జీవిత వాస్తవ జీవిత అనుభవంలో నీ తల మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని అక్కడ ఆగిపోతే ఆశీర్వాదం రాదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని నీవును నీతిమంతుడి అయితే ఆశీర్వాదాన్ని వస్తాయి. అవును, భక్తి సింగ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా మంచిదే. మనం ఆయనలో ఒక సగమన్న తయారు కావాలి. ఆయన జ్ఞాపకం చేసుకొని 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 ఆయన వరే మోకరించడం నేర్చుకోవాలి. కబుర్లు ఆడుకోవడం కాదు, ఆయన గురించి అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఆయన చూపిన మంచి మాదిరి పరిశుద్ధ జీవితంలో, ప్రార్థన జీవితంలో ఆయన చూపిన గొప్ప మాదిరిని మనం అనుకరించాలి. కొంచెమైనా సగమే. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని మనము నీతిమంతులం కావాలి. అంటే మనం నీతిమంతులముగా మారే అవకాశం ఎప్పుడు దొరుకుతుందంటే ఆ నీతిమంతుల మాదిరిని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడే. జ్ఞాపకం చేసుకోమన్నాడు కానీ ఏడాదికి ఒకసారి అన్నాడా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమన్నాడు, వర్ధంతిలో మాత్రమే అన్నాడా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండి, అనుదినము జ్ఞాపకం చేసుకోండి. అవకాశం ఉన్న ఎక్కువ సార్లు జ్ఞాపకం చేసుకోండి. రోజుకు ఒకసారైనా, రోజుకు 4 సార్లు జ్ఞాపకం చేసుకోండి. అలా జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక అబ్రహాము లాగా మారిపోవాలి. హనోకును జ్ఞాపకం చేసుకుని మనము హనోకుగా మారిపోవాలి. దావీదును జ్ఞాపకం చేసుకుంటూ మనము దావీదు వల్ల మారిపోవాలి. పౌలును జ్ఞాపకం చేసుకుని మనము పౌలుగా మారాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇంత గొప్పడు కదా అనుకుని ఊరుకోవడం కాదు. ఆ గొప్ప వ్యక్తిలాగా నేను ఎందుకు ఉండకూడదు అనుకోవడం. ఊరికే జ్ఞాపకం చేసుకొని మర్చిపోయావు, ప్రయోజనం ఏముంది? అబ్రహాముని గురించి ఎప్పుడు చెప్పుకుంటావు కానీ అబ్రహాం లాగా దేవునికి లోబడవు, అబ్రహాము లాగా దేవుణ్ణి నమ్మలేవు. అసాధ్యమైన కార్యాల కొరకు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నమ్మటానికి ఆస్కారం లేనప్పుడు నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. దాట్ ఈస్ అబ్రహాం. Remembering, recollecting all the time the good qualities of Abraham, you should be able to acquire at least some portion of that character. Abraham character లో ఒక పోర్షన్, ఒక భాగమని నీ లోపలికి రావాలి. అబ్రహాములో, ఏలియాలో, దావీదులో, ప్రవక్తలందరిలో, కొత్త నిబంధన ప్రవక్తలు, పౌలులో, యోహానులో, మన కళ్ళ ముందు ఇంకా దాటి వెళ్ళిపోయిన దైవజనుల్లో ఉన్నటువంటి లక్షణాలు ధ్యానం చేసి చేసి మనలో వాళ్ళలో లక్షణాలు సగమైనా వచ్చేసి అనుకో, అప్పుడు
నీతిమంతులం అయిపోతాం కనుక మన తల మీదకి ఆశీర్వాదాలు ముమ్మరంగా కుంభవర్షంగా దిగి వచ్చేస్తాయి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇమ్మానుయేలు మన ముందు ఉన్నాడు. ఎన్నోసార్లు అనేవాడిని ఇమ్మానుయేలు ఐ లవ్ యూ సో మచ్. ఎత్తుకోవాలనిపిస్తుంది నేను, కానీ నువ్వే నన్ను ఎత్తుకునేటట్టున్నావు. నువ్వు పుట్టినప్పుడు మీ ఇంటి ప్రక్కన ఉంటే నిన్ను ఎత్తుకునేవాడిని బాబు, ఎన్నోసార్లు అనేవాడు. అలాగే ఇంకా చాలా మందితో అంటుంటాను అనుకో. ప్రస్తుతం అది చెప్పాల్సిన విషయం కాదు. ఎవరైతే 1979, 80 ఆ టైం ఆ తర్వాత బాబు నువ్వు పుట్టినప్పుడు మీ ఇంటి ప్రక్కన ఉంటే నిన్ను ఎత్తుకునేవాడిని, ముద్దు పెట్టుకునేవాడిని అంటారు. పిల్లలంటే నాకు పిచ్చి ప్రేమ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళని గురించి ధ్యానము చేసి ఇప్పుడు ఇమ్మానుయేలు గురించి కూడా నేను ధ్యానం చేయాల్సి వస్తావు. అబ్రహాము ఎక్కడ? నా కొడుకుతో సమానమైనటువంటి ఇమ్మానుయేలు ఎక్కడ? అబ్రహాము జ్ఞాపకం చేసుకుని, పౌలు జ్ఞాపకం, గతకాలపు భక్తులు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు ఇమ్మానుయేలు కూడా నేను నా కళ్ళ ముందే పుట్టి నా కళ్ళ ముందే వెళ్ళిపోయినటువంటి చిన్నవాడు ఇమ్మానుయేలు కూడా నేను జ్ఞాపకం చేసుకునే స్థితిలో దేవుడు పెట్టాడు. ఇమ్మానుయేలులో కూడా కొన్ని మంచి లక్షణాలు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. గతకాలపు భక్తులందరూ మాదిరిగా సాక్షి సమూహము మేఘము వలె తయారైంది. అందరూ ఆ మేఘములు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించింది అన్న దాంట్లో ఇప్పుడు ఇమ్మానుయేలు కూడా ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యిర్మియా, యెషయా, మీకా, హగ్గై, జకర్యా, ఎజ్రా, నెహెమ్యాలు, జెరుబ్బాబెలు, యేషువ, ఈ పరమ భక్తులు, పౌలు, అపోల్లో, స్టెఫన్, ఈ శ్రేష్ఠ భక్తులు, బిల్ గ్రహాం గారు, రవి జకరేష్ గారు, భక్త్ సింగ్ గారు, టిఎం సమీర్ గారు, ఈ భక్తులందరి గుంపులు, ఏసన్న గారు, అందరి గుంపులో ఆ మహా మేఘము లాంటి భక్తజన సమాజం కోసం ఇమ్మానుయేలు కూడా ఇప్పుడు ఉన్నాడు. అన్నట్టు ఇమ్మానుయేలు వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలుసుకున్నాడు. మా అమ్మగారిని కూడా కలుసుకున్నాడు. మా నాన్నగారు వెళ్ళి, అమ్మ మరి ఎవరిని పిలిచాడు? నా అన్నయ్య అన్నాడు కదా, అమ్మని ఆంటీ అంటాడు. ఆంటీ గారు, మీ కుమారుడు ఓఫీర్ గారు మా గురువు, ఆయన కారణంగా నేను సత్యంలో ఉన్నాను, మంచి సేవ చేస్తున్నాడు ఓఫీర్ అన్నయ్య అని అమ్మకి చెప్పుకుంటాడు, నాన్నగారికి చెప్పుకుంటాడు. పండగ జరుగుతుంది అక్కడ, 3వ ఆకాశంలో పండగ జరుగుతుంది. భక్తులందరూ కలుస్తారు, ఆనందిస్తున్నారు. భూమి మీద కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం. వాళ్ళు ఒకనాటికి ఆ పండగలో మనం కూడా చేరాలంటే పుట్టి జ్ఞాపకం చేసుకుని ఊరుకోవడంగా ఆ లక్షణాలు కొన్నేనా మన లోపలికి. ఇమ్మానుయేలు లక్షణాలు ఇవాళ అతి చిన్న వయసులోనే సాక్షి సమూహ మేఘములో ఒక భాగం అయిపోయిన ధన్యుడు. ఇమ్మానుయేలులో లక్షణాలు ఏంటంటే ప్రేమ, సాత్వికము, యథార్థత, ముక్కుసూటిగా మాట్లాడడం, వాక్యాన్ని ప్రేమించడం, సత్యాన్ని ప్రేమించడం, దిద్దుబాటును ప్రేమించడం, దైవజనునికి లోబడడం, విశ్వాసము, విధేయత, పరిశుద్ధత. ఆ చిన్న వయసులో ఇన్ని గొప్ప లక్షణాల్లో మనకు మంచి మాదిరి చూపించి ఇమ్మానుయేలు ఇవాళ జ్ఞాపకాలతో కూటం పెట్టుకున్నాం. మనమందరము ఒక తీర్మానానికి రావాలి. ఇమ్మానుయేలు లాగా నేను కూడా లోబడే జీవితం కలిగి ఉన్నాను, అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాను, అటువంటి యథార్థత కలిగి ఉన్నాను, అలాంటి వాక్య పరిశోధన కలిగి ఉన్నాను. సిద్ధాంతములు ఏదైనా పొరపాటు దేవుడు చూపిస్తే, దైవజనులు చూపిస్తే దిద్దుకోవటానికి నేను రెడీగా. భూమి మీద దేవుడు చేస్తున్నటువంటి ప్రణాళికలు నేను ఒక ముఖ్య సైనికుడిగా ఉండాలి అనే భారము, కోరిక కలిగినటువంటి అద్భుత దైవజనుడు. ఆయన గురించి ధ్యానం చేస్తున్న మనందరం వచ్చే వర్ధంతులోపుగా ఒక ఇమ్మానుయేలు లాగా మారిపోవాలి. నేను చెప్తున్న తాతిరెడ్డి పాలెంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఒక్కొక్కరు ఒక ఇమ్మానుయేలు అయిపోతే, ఈ మాట గమనించారు. ముగింపులో చెప్తున్నారు, తాతిరెడ్డి పాలెంలో ఉన్నటువంటి వారు, ఇంకా ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులు
జూమ్ యాప్ లో ఇప్పుడు ఉన్నాను, ఆన్ ఎయిర్ ఉన్నాను నేను. అనేక మంది వింటున్నారు. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఇమాన్యుయల్ అయితే దాని ప్రభావము ఫలితం ఎంత ప్రచండంగా ఉంటుందో మీరు ఊహించు. Everyone watching this message, if he or she will become another Emmanuel, what would be the result? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఇమాన్యుయల్ గా మారిపోతే వచ్చే వర్ధంతు లోపల ప్రతి ఒక్కరి ద్వారా ఒక సంఘం ఏర్పడుతుంది. ఇమాన్యుయల్ చెప్పుకోవాలి, ఇమాన్యుయల్ గురించి చెప్పుకోవాలంటే అలు పెరగడు, సువార్త సేవలో అలు పెరగడు, వెనుగడలో వెళ్ళేవాడు. అలాగే మరి అనేక పరిసర గ్రామాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అసలు విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేసి అనేక చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త జరిగించి అనేక సంఘాలు కట్టబడటానికి తను కారకుడైనాడు. ఎన్ని వందల మందిని ప్రభువులో నడిపించాడు, ఎన్ని వేల మందిని ప్రభావితం చేశాడు. తలుచుకుంటే ఆనంద పరవశం కలుగుతుంది. ఒక చిన్నవాడు, నేను సేవ ఆరంభించినప్పుడు పుట్టినవాడు, నా కళ్ళ ముందు అంత ఎత్తుకు ఎదిగిపోయినాడు. ఈనాడు పౌలుతో, అపోల్లోతో, మార్టిన్ లూథర్తో వెళ్ళి భూమి మీద జరుగుతున్న దేవుని అద్భుత ప్రణాళికను గురించి చర్చిస్తూ ఉన్నాడు. అక్కడ విశ్వాసము, విధేయత, యథార్థత, దేవుని కొరకు పనిచేయాలని అంకిత భావం కలిగి ఉంటే ఎవరినైనా దేవుడు అంత ఎత్తుకు తీసుకెళ్తాడు. ఇవాళ ఇమానియల్ అంటే అతనిలో అంతా బాగానే ఉంది, కానీ ఫలానా బ్యాడ్ క్వాలిటీ అండి, నాట్ ఆ విషయంలో మాదిరి కాదు అని చెప్పుకోవడానికి ఏమి లేకుండా పరిమళ భరితమైన బ్రతికడి. ఈజ్ అ బంచ్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్. పొగడత కాదు, ఆయన జీవించి ఉన్నప్పుడే చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పు. జీవించి ఉన్నప్పుడే ఒక పరిమళం. ఇమానుయేల్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ ఆ పరిమళం ఇంకా భూమి మీద ఉంది, ఎప్పటికీ ఉంటుంది. వచ్చే వర్ధంతి లోపల ప్రతి ఒక్కరము ఇమానుయేల్ నడిచిన మార్గంలో నడిచి ఆయన వ్యక్తిత్వంలో కొంత భాగమైన మనం సంతరించు. ఏ ఆశయము కొరకు ఇమానుయేల్ బ్రతికాడు, ఆ ఆశయం కొరకు మనం బ్రతకాలి. ఏ సత్యం కొరకు తన జీవితాన్ని తను త్యాగం చేశాడు, ఆ సత్యం కొరకు మనం కూడా జీవించాలి. అలా మనం జీవించగలిగితే ప్రపంచం ఆశీర్వదింపబడుతుంది, మనము ధన్యులమవుతాం, గొప్ప బహుమానం మనం అందుకోగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఫలింపజేయను గాక. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. తిరిగి జోరత నాయక్ గారికి అప్పుడు. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య గొప్ప తండ్రి, దయపాలించండి. నీ దాసుడు పాస్టర్ ఇమాన్యుయేల్ మా ప్రభా అతి చిన్న వయసులోనే మా కళ్ళ ముందు ఘనమైన సేవ చేసి ఘనమైన మాదిరి నిలబెట్టి ఒక మంచి మాదిరిగా, వెరీ గుడ్ ఎగ్జాంపుల్, మేము అనుకరించదగిన ఒక మంచి మాదిరిగా తన జీవితాన్ని జీవించే మాము ఒక నిలువెత్తు సాక్ష్యాన్ని మాదిరిని నిలబెట్టి నీ పిలుపుని అందుకొని పరలోకానికి వచ్చేశాడు. ధన్యుడైనాడు మా ప్రియుడు. ఆ నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడమే కాదు, నీతిమంతునిలాగా మారిన వాళ్ళ తల మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అందుకే నీకు స్తోత్రం. మా రెవల్యూషన్ కొరకు స్తోత్రం. ఇప్పుడు ఇమ్మానుయేల్ జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు నేను ఒక ఇమ్మానుయేల్ కావాలి అనే మోటివేషన్ అందరిలో భగ్గును మండించండి తండ్రి. లెట్ దిస్ మెమోరియల్ సర్వీస్ త్రూ ద జూమ్ యాప్ బికమ్ ద సోర్స్ అండ్ రూట్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. జూమ్ యాప్ ద్వారా జరుగుతున్న ఈ జ్ఞాపకార్థం కూడా గొప్ప ప్రచండమైన ఉజ్జీవానికి కారణమగుటకు, నాంది అగుటకు సహాయం చేయాలి. చిన్న వాక్యం అందరిలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వందనములతో ప్రార్థించి స్వాతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపై పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసంలో చేరున్న మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా మన వద్ద నుండి పరలోక మహిమలో త్వరగా ప్రవేశించి ధన్యుడైనటువంటి పాస్టర్ ఇజ్రాయెల్ యొక్క సత్యమని, ఇజ్రాయెల్ యొక్క నాన్నగారు, వారి తోడబుట్టు, వారి కుటుంబాలు,
వారి ఆత్మీయ బిడ్డలు, వారి కుటుంబాలు, ఇంకను వారి సహదాసులుగా పనిచేసి వారి నిర్గమమును బట్టి దుఃఖిస్తున్న వారందరికీ సదాకాలం తోడైంది, దివ్యాదరణతో నింపి ఇమ్మానుయేలు నడిచిన మార్గంలో మనందరినీ ముందుకు నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయ, ప్రభు యేసు రక్తమునకే జయ, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. ఆమేన్. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.